నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. బీజేపీ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో బీజేపీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశంలో గుణాత్మకమైన మార్పులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, సంచలనాత్మక బిల్లులు తెస్తూ ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టంపై పేద ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు విమర్శలు పట్టణాల్లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురవుతున్నా అసలు లబ్ధిదారులైన పేద ముస్లింలకు ఉపయోగం లేకుండా పోతుంది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, రైతులు ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ మౌనాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రైతులు వాళ్ళ తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొండాపూర్ మండలం సైదాపూర్ సర్వే నెంబర్ 78, టోటల్ ఎక్స్టెంట్ 197 ఎకరాలు. పక్కనే మా పాటిల్ సార్ ఉన్నారు జైరాబాద్లో సత్వార్లో ఒక దేశ్ముఖ్ రైతు కుటుంబానికి సర్వే నెంబర్ 429, 430, 471లో 40 acres ల్యాండ్ ఉంటుంది దేశ్ముఖ్ గారికి. సర్వే నెంబర్ 429, 430, 471 ఈ 3 సర్వే నెంబర్లలో కలిసి దేశ్ముఖ్ గారికి 40 acres ల్యాండ్ ఉంటుంది. దేశ్ముఖ్ గారు చనిపోయిన పాపం ఆయన 3 కొడుకులకి రావాలి లీగల్ ఎయిడ్స్ కింద. ఈ భూమిని కూడా వక్ఫ్ భూమి అని చెప్పి ప్రకటించారు. సత్వార్లో ఒక దేశ్ముఖ్ భూమి, దేశ్ముఖ్ గారు చనిపోయిన తర్వాత ఆయన 3 కొడుకులకు రావాల్సినటువంటి భూమిని ఇది వక్ఫ్ అని ప్రకటించారు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్లెయిమ్ అని చెప్పిండ్రు. ఇది దారుణమైనటువంటి విషయం. ఇది తాతల నుంచి వచ్చినటువంటి అంశం. ఇదే జహీరాబాద్ డివిజన్ లోపల 2500 మంది రైతులు వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జహీరాబాద్కి వచ్చినప్పుడు సుమారు 2500 మంది రైతులు వచ్చి మా భూములు వక్ఫ్ బోర్డు కింద డిక్లేర్ చేసినారు. 2001 తర్వాత వక్ఫ్ గెజెట్ లోపల మాకున్నటువంటి వ్యవసాయ భూముల్ని వీళ్ళు ఈ రకంగా డిక్లేర్ చేయడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని సుమారు 2500 మంది రైతులు జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తమ ఆవేదనని గోడుని వెల్లబుచ్చుకున్నారు. మొగుడంపల్లి అనే ఒక ఊరు తీసుకుంటే 2971 ఎకరాలు ఒకటే విలేజ్. మొగుడంపల్లి విలేజ్లో 2971 ఎకరాలు, కోయిర్ మండలంలో 8141 ఎకరాలు, జరాసంగంలో 325 ఎకరాలు, నాల్కల్లో 365 ఎకరాలు, రాయకోడ్లో 1090 ఎకరాలు. ఒక్క జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకోసం. మొగడంపల్లిలో 2971 ఎకరాలు, కోహీర్లో 8141 ఎకరాలు, జరాసంగంలో 325 ఎకరాలు, నాల్కల్లో 365 ఎకరాలు, రాయకోడ్ మండలంలో 1090 ఎకరాలు. ఇట్లా కనబడే ప్రతి భూమిని ఒక్క జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే 12,892 ఎకరాలని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించింది. ఒక్క జహీరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే 12,892 ఎకరాలని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు. ఇట్లా దీంట్లో ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంతంలో మేము పేద రైతులం, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మా భూముల్ని వక్ఫ్గా డిక్లేర్ చేసిండ్రు, దీని మీద మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి ధర్నాలు కూడా చేసిండ్రు. సో అందుకని ఈ చట్టం వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత పార్లమెంట్లో ఉభయ సభల్లో సుదీర్ఘంగా చర్చించి, లోక్సభలో రాత్రి 2:40 వరకు, రాజ్యసభలో సుమారు 4:30 నిమిషాల వరకు చర్చించి ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి వక్ఫ్ సవరణ చట్టం 2025 మీద అందరి సూచనలు విన్న తర్వాతనే భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని పాస్ చేసింది. చట్టసభలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు సూచించినటువంటి సూచనల మీద అక్కడ కూడా వాళ్ళు డివిజన్ అడిగినరు, ఓటింగ్ అడిగినరు. దాదాపు ప్రతి డివిజన్ మీద ఓటింగ్ జరిగింది. అన్నీ జరిగిన తర్వాత కూడా భారత పార్లమెంటు మెజార్టీగా, గొప్ప మెజార్టీతో ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025ని పాస్ చేసింది. ప్రజాస్వామ్యం అర్థమైంది. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునేది ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తెస్తే జేపీసీకి ఇవ్వమన్నారు, జేపీసీకి ఇచ్చినాం. వెనుకడికి జేపీసీలు ఎట్లుంటుండే అంటే కాంగ్రెస్ హయాంలో జేపీసీ వేసిరంటే ఇక అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టే. ఏ జేపీసీ కూడా ఒక్క రిపోర్టును కూడా పార్లమెంట్కి ఇవ్వకపోతుండే. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాలసీ పెరాలసిస్ని పక్కకు పెట్టి
ఎస్ మాది పనిచేసే ప్రభుత్వం అని చెప్పి ఇదే పార్లమెంట్లో ఇదే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తిరిగి మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకురావడం జరిగింది. ఇంకా దీన్ని కూడా కొంతమంది ఎంపీలు వచ్చి వ్యతిరేకిస్తామని కార్యక్రమాలు పెట్టి ధర్నాలు పెడతామని ప్రజల్ని రెచ్చగొట్టడం అనేది పూర్తిగా మూర్ఖత్వం అవుతుంది. చదువుకున్నోళ్ళు ఇంకా బారిస్టర్లు చదివి వచ్చినామని చెప్పేటోళ్ళు వీళ్ళు కూడా ఇట్లాంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం అనేది బాధాకరం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక డిమాండ్ ఉంచదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఓల్డ్ సిటీలో వక్ఫ్ పేరిట ముతావల్లీలు అనుభవిస్తున్నటువంటి భూముల జాబితాని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా చెప్పాలి. నిజంగా వక్ఫ్ ఆస్తులు ఎన్ని, భాగ్యనగరం చుట్టూ ఏ వక్ఫ్ ఆస్తి ఏ ముతావల్లి ఎన్ని రోజుల నుంచి లీజుకి ఇచ్చినాడు, ఏ ముతావల్లి ఏ వక్ఫ్ ఆస్తిని ఎన్నడమ్మిండు, దాని ద్వారా వచ్చినటువంటి ఆస్తి వివరాలని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సర్వేలు చేస్తూ ఉన్నాం, గొప్పగా చట్టాలు మారుస్తూ ఉన్నామని చెప్తున్నారు కదా. మరి కొత్త రెవెన్యూ చట్టం కూడా వచ్చింది కదా మీ చేతి నుంచి. దాంట్లో మీ వక్ఫ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల వివరాలని మోర్ పర్టికులర్గా హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.